కన్యాకుమారి తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా నిడివి 2 గంటల 15 నిమిషాల రొమాంటిక్ డ్రామా. యూఏ 13+ సెన్సార్ సర్టిఫికేటు. 27 ఆగస్టు 2025న వినాయక చవితి శుభాకాంక్షలతో బుధవారం రోజు సాహసోపేతంగా ఈ సినిమా విడుదలైంది. ఎందుకంటే బుధవారము సినిమా ఏమాత్రం అటు ఇటుగా ఉన్నా బుధ గురు ఉంచి శుక్రవారం ఇంటికి పంపిస్తారు, మళ్ళీ ఇంకోటి మారిపోతుంది. కానీ పెద్ద సినిమాలు మాత్రము మంగళ బుధ రిలీజ్ అయినా కూడా నిలబడతాయి. చిన్న సినిమాని బుధవారం రోజు రిలీజ్ చేయడం అందుకే సాహసం అని చెప్పారు. దీంతోపాటు ఇటువంటి సాహసం చేసింది ఇంకొక సినిమా కూడా. అది హిందీలోనేమో వష్, అది లెవెల్ 2 అనే ఒక సినిమా వచ్చింది. తర్వాత తెలుగులోనే ఇంకో సినిమా సుందరకాండ అని ఇంకో సినిమా ఈరోజే రిలీజ్ అయినాయి. ఈ 3 సినిమాలు. ఇక వీటితో పాటు పరం సుందరి త్వరలో రాబోతుంది హిందీలో. సో ఇవి పక్కన పెడితే వార్ 2 తర్వాత మన కూలీ రజనీకాంత్ కూలీ నడుస్తుండగా, మహావతార్ నరసింహ సూపర్ హిట్లో ఉండగా ఈ కన్యాకుమారి వచ్చింది. ఇక ఈ కన్యాకుమారి గురించి తెలుసుకుందాం. ఈ సినిమాలో యాక్టర్స్ ఎవరైనా గీతా సైని మెయిన్ హీరోయిన్గా కన్యాకుమారిగా యాక్ట్ చేసిన ఈ సినిమాలో శ్రీచరణ్ రాచకొండ మనకు ఈ సినిమాలో హీరోగా యాక్ట్ చేశాడు. భద్రం, మురళీధర్ గౌడ్, ప్రభావతి వర్మ తదితరులు నటించిన ఈ సినిమాకి సృజన్ అత్తాడ డైరెక్టర్, ప్రొడ్యూసర్, రైటర్ కాగా, రవి నిడమర్తి మ్యూజిషియన్, శివగాజుల సినిమాటోగ్రఫీ, హరిచరణ్ కే ఫోటోగ్రఫీ సినిమాటోగ్రఫీ, నరేష్ అడప ఎడిటింగు, మధుశాలిని ప్రజెంటేటర్గా నటి మధుశాలిని సమర్పించినటువంటి ఈ సినిమాకి సతీష్ రెడ్డి చింత కో ప్రొడ్యూసర్గా వ్యవహరించారు. ఇక ఈ సినిమా తీరుతెన్నులతో పాటు ఇంకా కొన్ని వివరాలు మనం తెలుసుకుందామంటే అసలు ఈ రివ్యూలోకి వెళ్దాం. రివ్యూలోకి వెళ్ళాలంటే ముందు ఈ సినిమాలో పాత్రధారుల పరిచయం చివరాకరణ ఎండ్ టైటిల్స్లో చాలా వివరంగా ఏ పాత్ర ఎవరు చేశారు అనేటువంటి వివరం వేయడం బాగా అనిపించింది. నాకైతే నచ్చింది, నాకు ఆ చెప్పే పద్ధతి. ముఖ్యంగా ఇందులో ఎవరు శ్రీచరణ్ పాకాలనేమో రాచకొండ శ్రీచరణ్ ఏమో ఇందులో తిరుపతిగా యాక్ట్ చేయగా, మనకు ఇంకా ఈ సినిమాలో నటించినటువంటి నట వర్గం గురించి తెలుసుకోవాలని అనుకుంటే మనం ఒకసారి పేర్లు చూద్దాం. సీనుగా సాయికృష్ణ యశోద, కీరగా నారి టంకాల, ఆ తర్వాత తిరుపతి ఫ్రెండ్గా డిఎస్ మదన్, కన్యాకుమారి ఫ్రెండ్గా పూజా దబ్బీరు, తిరుపతి తండ్రిగా ఎంవి రమణరాజు. ఈయన చాలా సహజంగా చాలా మధ్యతరగతి మనిషిలాగా అనిపించాడు, చాలా సూటబుల్గా ఉన్నాడు తండ్రి. అట్లాగే కన్యాకుమారి అన్నగా వాసుశ్రీ, ఇతను కూడా బాగా కనిపించాడు. ఇతను కూడా బాగా కనిపించాడు. చిన్న కన్యాకుమారిగా హన్సిని రెడ్డి చింత, చిన్న తిరుపతిగా లయనేశ్వర్, కన్యాకుమారి నాన్నగా వెంకట్ చిట్టి, కన్యాకుమారి వదినగా సురభి లలిత చిరంజీవి, పెళ్లి కొడుకుగా క్రాంతి కిరణ్. ఈయన క్యారెక్టర్ పేరేమో మనకి మన డైలాగ్లో చెప్పిస్తారు, రాకేష్ అని. సో అతను. ఆ తర్వాత సురేఖగా రచనా కృష్ణమూర్తి, కన్యాకుమారి అమ్మగా డి హేమ వైజాగు, అట్లాగే కన్యాకుమారి ఫ్రెండ్గా ఆర్యను, మేనేజర్గా డి రెడ్డి రాజేష్ రెడ్డి, ఎంకాయమ్మగా జ్యోతిబతుల. ఎంకాయమ్మకు ఒక డైలాగ్ కూడా ఇచ్చారు. అదేంటంటే, మీ టైంలో డేటింగ్లు ఉండేవా అని ముసలావిడిని అడిగితే, ఈమె ఎవరు ఇప్పుడు ఆర్టిస్ట్ మనం చెప్తున్న జ్యోతిబతుల గారిని అడిగితే ఆమె అంటుంది, మా టైంలో డేటింగ్ లేదమ్మా, అంతా బ్యాటింగే అది అన్న టైప్లో చెప్తుంది. ఆ తర్వాత తిరుపతి మామగా పక్కి రవీంద్రనాథ్, మ్యారేజ్ బ్రోకర్గా మోహన్ కుమార్ నాయుడు, తిరుపతి చిన్ననాన్నగా చింత అప్పలనాయుడు, టీచర్గా చౌదరి తిరుమలరావు, సురేఖ అమ్మగా బండ్లమూడి ధనలక్ష్మి, కస్టమర్గా రాజమోహన్ రావు బలివాడ, తర్వాత వర్ష కీర్తి, గిరిజా శంకర్ కొల్లాం, షీలా రమణ, అగ్గున బాబురావు, మళ్ళీ మురళీధర్ గౌడ్ ఉన్నాడు. మురళీధర్ గౌడ్, ప్రభావతి ఉంది, మళ్ళీ వీళ్ళు కూడా సపరేట్గా. తర్వాత అశోక్ మైసాని, జాడ ప్రసాదరావు, వీళ్ళందరూ ఉండగా ఇక మ్యూజిషియన్స్ వచ్చేసి కీబోర్డ్ ప్రోగ్రామింగ్ గిటార్స్ వచ్చి రవి నిడమర్తి, కీబోర్డ్ ప్రోగ్రామింగ్ వచ్చి కుషాలు, ఫ్లూట్ వచ్చి ప్రమోద్ ఉమాపతి. ఇట్లా మ్యాక్సిమము కళాకారులు అందరి పేర్లు కూడా చివరాకరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేసి అందరినీ ఎంకరేజ్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. బాగుంది. అంటే ఇట్లా క్లియర్గా చెప్పడం అనేది
నాకైతే నచ్చింది. అట్లాగే నాదస్వరం చేసిన మల్లికార్జున్ పేరు, స్టీరియో మిక్సింగ్ డీమాస్టరింగ్ చేసినటువంటి స్వరాజ్ పేరు కూడా వేయడము, కృష్ణరాజ్ ఆరుముగం. సో వీళ్ళందరి పేర్లు వేశారు. ఇక దీనికే మనకు ఎక్కువ సమయం తీసుకున్నాం. ఇక తర్వాత కథలోకి వద్దాం. కథ ఏంటంటే, మురళీధర్ గౌడ్ కూతురు పెళ్ళి కుదురుతుంది. ఆ మురళీధర్ గౌడ్ భద్రంకు చెప్తాడు, ఇట్లా కూతురు పెళ్లి కుదిరిందని. ప్రభావతి తల్లిగా కూర్చుండే. ప్రభావతి మీకు చాలాసార్లు చెప్పాను, ఇనిషియల్ డేస్లో ఫస్ట్ నా దగ్గరకు వచ్చినటువంటి నటి. ఆమె మంచి నటి. ఆ టైంలోనే ఆమె బాగా రాణిస్తుంది అనుకున్న ప్రకారం కన్నా కూడా అంచనాలను మించే రాణించింది ఆమె. అయితే ఆ రకంగా వచ్చినటువంటి ప్రభావతిను ఆ మురళీధర్ కూడా అక్కడ కూర్చొని ముచ్చట పెడుతూ వాళ్ళకి సంబంధం కుదిరిందంటే భద్రం అంటాడు, అబ్బాయి పేరు చెప్పు, ఎక్కడ ఊరు చెప్పు అంటాడు. సరే పెంటపాడు. ఆ పెంటపాడులో ఎక్కడ? శ్రీకాకుళం జిల్లా పెంటపాడు. ఎక్కడ అది అంటే కాదు తిరుపతి. అబ్బాయి పేరు తిరుపతి అంటే సరే అని ఆ శ్రీకాకుళం జిల్లా పెంటపాడు తిరుపతి అనే వ్యక్తిని వెతుకడానికి వెళ్తాడు. నేను వెళ్ళి కనుక్కుంటానని చెప్పి ఫోటో ఎగ్గర పెట్టుకొని పోతాడు. పోయిన తర్వాత ఆడవాడికి అక్కడ పోతుంటే వాళ్ళని అడుగుతాడు, తెలుసా అని మీకు ఏనాయో అంటే, ఎవరంటే తిరుపతి అనే వ్యక్తి తెలుసా అంటే, అతనికి ఏమైనా లవ్ స్టోరీలు ఉన్నాయా చెప్పు అని చెప్పి వీళ్ళకి బ్లూటూత్ పెట్టి వీళ్ళకి వినిపిస్తుంటాడు. ఇక్కడ తిరుపతి మురళీధర్ గౌడును ప్రభావతి అంటే తల్లిదండ్రులు ప్లస్ ఆ పెళ్లి కూతురు వింటుంటారు. ఇక్కడ ఆడిగా పెద్ద లవ్ స్టోరీ ఉందిగా, అవునా, ఎవరు? కన్యాకుమారి అనగానే టైటిల్స్ మనకు కన్యాకుమారి అని వేయడం. ఆ తర్వాత కన్యాకుమారి కథలోకి వెళ్ళడం. కన్యాకుమారి అనే ఆమె ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలని కలలుగంటుంది. చిన్నప్పుడు ఆమెను ప్రేమించినటువంటి వ్యక్తి తిరుపతి. అతను రైతు. ఇతన్ని రైతు కాదు, ఎయిర్ ఫోర్స్లో పనిచేస్తాడని అబద్ధం చెప్పి అతని ఫ్రెండ్స్ వాళ్ళు ఆటో నడిపించే వాళ్ళు ఇరికిచ్చేటువంటి ప్రయత్నం చేస్తే ఆమె గుర్తుపట్టి గుయ్యం అనిపించి వీడికి కూడా చెప్తుంది, చిన్నప్పుడు నా ఇంట తిరిగినోడి గారా 7th క్లాస్కి నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పు, నేనంటే నీకు ఇష్టం అని రాసావు, నువ్వు అదే రాయడం లేదని అప్పుడే నీకు తిట్టి పంపించాను నిన్ను, అటువంటి నువ్వు ఇప్పుడు మళ్ళీ నన్ను వెంటబడుతున్నావా, మాకే ఇరగొడతానని చెప్పేసి బెదిరిస్తుంది. లేదు, నువ్వు అంటే నాకు ఇష్టము, నేను రైతును, అబద్ధం ఆడను నేను అని చెప్తే, నాకు రైతు కాదు నాకు సాఫ్ట్వేరే కావాలని చెప్పి ఇంట్లో కూడా కండిషన్స్ పెడుతుంది. సాఫ్ట్వేర్ అయి ఉండాలా, మంచి బాగా డెవలప్ అయి ఉండాలా, నన్ను కూడా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేయాలా, నాకు అన్ని విధాలా బాగా డబ్బులు ఉన్నోడు కావాలా, నన్ను కూడా బాగా చూసుకోవాలా, అందంగా కూడా ఉండాలా అని చెప్పేసి కండిషన్ పెడితే ఒక సాఫ్ట్వేర్ కుర్రాడు దొరికి, సరే నాకు బెంగళూరులో జాబ్ ఉంది, నేను కొద్దిగా గొప్ప అందంగా ఉంటాను, తర్వాత నేను బాగా చూసుకుంటాను, నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావడానికి సహకరిస్తాను, ఒక కండిషన్ ఏంటంటే నువ్వు ఇంగ్లీష్ నేర్చుకో అంటాడు. ఈ నేపథ్యంలో ఇతను ఎండపడుతున్నందుకు ఇతను వద్దనుకుంటుంది. ఎందుకు వద్దనుకుంటుంది అంటే ఇతనికి ఉద్యోగం లేదు అని. ఈయనేమో తండ్రి రైతు, తండ్రికి సహకరిస్తా ఇతను ఊర్లోనే ఉండిపోవాలనుకుంటాడు. ఇతను సిటీకి వెళ్ళాలని అనుకోడు, ఏదో ఉద్యోగాలు సంపాదించుకోవాలని అసలు ఆశ లేనివాడు. సో ఇది ఇట్లా జరుగుతుంటే ఒకరోజు ముగ్గురు చెంబులు పట్టుకొని వస్తుంటారు. ఊర్లో పల్లెటూరులో జనరల్లీ జరిగేటువంటి పైకానకు పోయేటప్పుడు బయటకి చెట్లలోకి, తర్వాత పొలాలలోకి, ఓపెన్ గట్లలో గుడ్డలు పెట్టుకొని పోతూ ఉంటారు. సో అట్లాంటి ప్రయత్నంలో హీరోయిన్ ఫ్రెండ్, ఇంకొక ఆమె ఫ్రెండ్, ముగ్గురు ఫ్రెండ్లు ఒకళ్ళేమో ఆ డబ్బాలు కూడా చాలా సహజంగా చెంబు ఒక ఆమె, లోటు ఒక ఆమె, డబ్బా ఒక ఆమె, ముగ్గురు పట్టుకొని పోతుంటారు. హీరో ఎదురు పడతాడు, ఎక్కడికి వెళ్తున్నారు మీరు అంటే, లండన్కి వెళ్తున్నా, వస్తావేంటి అని చెప్పేసి అంటుంది. ఆ ఊర్లలో అనేటువంటి సహజమైనటువంటి ప్రక్రియ. సో అక్కడికి వెళ్తుంది, అయిపోయింది. ఆ తర్వాత కడుక్కొని వచ్చేసింది అనుకో, అది వేరే సంగతి మనకు సబ్జెక్టు. ఇక ఇలాంటి తర్వాత ఈ అమ్మాయి సేల్స్ గర్ల్గా చేరుతుంది. అక్కడ వీడు మేనేజర్ అయిన తర్వాత, నువ్వు మేనేజర్ అని చెప్పేసి ఫోజ్ కొడుతూ సేల్స్ గర్ల్స్ అంటాడు. సీల్స్ గర్ల్స్ అన్నావు అనుకో దవడ పగిలిపోతుంది అంటుంది. ఇక్కడ సీల్స్ అంటే కూడా అక్కడ సీల్ అని చెప్పి మనకు అర్థమయ్యేలాగా ఉంటుంది. అట్లాగే ఇందాకే మొదల్లో టైటిల్స్లోనే పేర్కొన్నట్టుగా ఒక లేడీ పెద్ద ఆమెను అడిగినప్పుడు, డేటింగ్ ఉందా పెద్దమ్మ మీ టైంలో అంటే, డేటింగ్ లేదు మాకంతా బ్యాటింగే అంటుంది. అంటే వేస్తారన్న టైంలో చెప్తుంది అనమాట పాత రోజుల్ని. తర్వాత ఈ రకంగా ఆమె సాఫ్ట్వేర్ కావాలనుకుంటుంది, ఈయన ఇది కావాలనుకుంటాడు. ఇంతలో ఆ బ్రేక్ కూడా విరామం అని చెప్పేసి అక్కడ వాళ్ళు ఏదో మనం పుల్లైసి కొనుక్కుంటాం కదా, అట్లాంటిది ఏదో కొనుక్కోవాలన్న టైప్లో అక్కడ విరామం తర్వాత మళ్ళీ కథ కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఈ కథలో ఏంటంటే, ఇతనేమో ఊరు కావాలనుకుంటాడు, ఆమె సిటీ కావాలనుకుంటుంది. తండ్రి పెళ్లి సంబంధము లాస్ట్కి చెడిపోతే, లాస్ట్కి మీకు తండ్రి డబ్బంతా తీసుకొచ్చి ఇచ్చి, అమ్మ నువ్వు ఏం చదువుకుంటావు చదువుకో, నువ్వు నీకు అనుకున్న కళలు నెరవేర్చుకో అని చెప్పి పల్లెటూరు అమ్మాయిని అక్కడ పంపిస్తే, ఈయనేమో భూమి కోసం ఇక్కడే ఉండాలనుకుంటాడు. వీళ్ళిద్దరి మధ్య ఫిజికల్ రిలేషన్ ఉంది అని మనకు చూపిస్తారు. అంటే ఉందో లేదో చెప్పరు, మనకు ఉన్నట్టుగా అనిపిస్తుంది మనకి. చివరాకని ఇతను పెళ్లి కుదిరిన తర్వాత ఇంకా కొన్నేళ్ళ తర్వాత ఆ బిడ్డను తీసుకొని వచ్చి, నీకు పుట్టిన కొడుకురా, బిడ్డ అంటే మగబిడ్డని తీసుకొచ్చి పుట్టిన కొడుకురా, మన ఇద్దరి మధ్య జరిగింది ఇది అనగానే పెళ్లి చెడిపోతుంది.
అంతకుముందు బతిలాడి వీళ్ళు అన్నదానాలు అవి చేస్తుంటే పెళ్లి సంబంధం చేసుకున్న భలేవాడికి దొరికే మీతో పెళ్లి సంబంధం కలుపుకోవడం నా బుద్ధి తక్కువ అనుకుంటూ తిట్టి వెళ్ళిపోయిన తర్వాత నేను అమెరికా పోయి వస్తాను, వచ్చిన తర్వాత మనం పెళ్లి చేసుకుందామని చెప్పి షాక్ ఇస్తుంది. లాస్ట్ 3 పంటల తర్వాత అని చెప్పి లాస్ట్కి వచ్చి మళ్ళీ ఆమె ఇతన్ని చేసుకోవడముతో కథ ముగిసిన తర్వాత తిరుపతి కథ అంతా చెప్పావు బాగానే ఉంది అన్నాక ఈ అబ్బాయి కాదు ఇంకో తిరుపతి, అరే వీడి చిన్న తిరుపతి అంటారు అని మొదలు ఆనంద్ దేవరకొండ ఫోటో చూపిస్తే వీడి చిన్న తిరుపతి మా వాళ్ళు అని చెప్పేసి అని అంటాడు. హీరో పేరేమో తిరుపతి, అమ్మాయి పేరేమో కన్యాకుమారి, ఊరి పేరేమో శ్రీకాకుళము, వాళ్ళు ఉండేటువంటి ప్రాంతం పేరు వచ్చేసి పెంటపాడు. సో ఇలా జరుగుతుంది. మొత్తానికి ఏంటంటే ఈ కథని వ్యవసాయం ప్రకారంగా తండ్రికి చెప్తాడు. తండ్రికి అంటాడు, అమ్మాయిని ఎలా పడేస్తావురా నువ్వు అంటే, ఇప్పుడు డాడీ అన్నాడు తండ్రి, నాన్న ఇప్పుడు మనం ఏం చేస్తాము, పొలం ఎలా చేస్తాము, బీజం పెడతాము, ఆ తర్వాత విత్తనం వేస్తాము, ఆ విత్తనం ఆ తర్వాత ఏం జరుగుతుంది, కలుపు తీస్తాము, ఆ తర్వాత అని దానికి పెద్దగా మనకు స్క్రోలింగ్ చేస్తూ బీజం అనేసి కథ మొదలుపెట్టాడు. ఆ తర్వాత విత్తనం కథ కదిపాడు. ఆ తర్వాత మనకు చెదలు అది చూపిస్తాడు. అంటే మనకు తెగులు చెదలు కాదు తెగులు అది చూపిస్తాడు. పంట అది చూపిస్తాడు. అట్లా ఆ జీవితంలో సక్సెస్ ఏవైతే వస్తుందో దాని ప్రకారం. తర్వాత సేల్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ అమ్మాయి కొరకు సేల్స్ బాయ్గా చేరినటువంటి ఇతను అక్కడ ఇబ్బంది పడుతూ ఉంటే ఈ అమ్మాయి సహకరించబోతే, ఆ తర్వాత ఒక ఫ్యామిలీకి భార్య పుట్టినరోజు కోసం వస్తే ఆ ముఖం మీద వేసేసి నల్లగున్నాం అంటే ఆమె వెళ్ళిపోతుంటే హీరోయిన్ ఆపి ఆమెను బట్టలు ఇస్తుంటే భర్తను తీసుకెళ్ళి నా భర్త పిల్లలకు తీసుకోండి అంటూ మొత్తం ఇల్లంతా షాపింగ్ చేయిస్తే అతన్ని మేనేజర్ చేసేస్తారు. అట్లా మేనేజర్గా కొత్త బట్టలు వేసుకొని మంచిగా టాకు టిప్పులో మంచిగా టిక్ టాక్గా తయారయ్యి చేస్తూ ఉన్నటువంటి ఇతనికి ఈ అమ్మాయి అంటే ఇష్టం. ఈమెనేమో సిటీకి వెళ్ళాలనుకుంటుంది, అతనేమో ఊరిలో ఉండాలనుకుంటాడు. ఎవరి కోరికలు వాళ్ళు తీర్చుకోవాలనే నేపథ్యంలో ఇద్దరిలో సంఘర్షణ మొదలవుతుంది. ఇక ఈ పెళ్లి సంబంధం వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు చూసుకొని ఇంకా ఈమె లవర్ వచ్చిన తర్వాత వాళ్ళు వద్దనుకొని వెళ్ళిపోయిన తర్వాత మొత్తానికి విదేశంలోకి వెళ్ళిపోయినటువంటి ఈ అమ్మాయి నిజంగా అనుకున్నది సాధించిందంటే సాధిస్తుంది. పెద్ద టీం లీడర్ అవుతుంది, ఇంగ్లీష్ నేర్చుకుంటుంది, చక్కగా మాట్లాడుతుంది. ఆమె ఎన్నో ప్రాజెక్టులు విదేశీ క్లయింట్లను డీల్ చేసేటువంటి లెవెల్కి ఎదిగి చివరికి పెద్ద ఖరీదైన కారులో వచ్చి హీరోయిన్తో నేను పెళ్లి చేసుకుంటానని చెప్పి చివరిలో మళ్ళీ 3 పంటల తర్వాత అని ఇక్కడ చూడరా నా దిక్కు అని చెప్పి వస్తుంది. అల్లి ఫ్రెండ్స్ సహకరించడం, మధ్యలో వాళ్ళ తండ్రులు తినడము, వీళ్ళ మధ్యలో షేరింగ్ ఆటోలు పల్లెటూళ్ళలో ఏ రకంగా ఉంటాయి, వీళ్ళు ఏ రకంగా మాట్లాడుకుంటారు, అంతా చాలా సహజంగా ఒక పల్లెటూరి అక్కడి స్లాంగ్, శ్రీకాకుళం స్లాంగ్లో సినిమాని తీసుకొచ్చినటువంటి విధానము. తర్వాత తల్లిదండ్రుల ఎంపికలో కూడా మనకు ఒరిజినల్ నటినట్లు కాక సినిమా నటులు కాకుండా అక్కడ వాళ్ళు ఉండడం ఫ్రెష్నెస్ కనబడ్డది మనకి. సో ముఖ్యంగా మనకి ఈ సినిమాలో ఇక నటుల పర్ఫార్మెన్స్కి వస్తే మురళీధర్ గౌడ్ ఎప్పటికీ మనకు పాతవాడే కాబట్టి అతని పర్ఫార్మెన్స్కి మనము ఎక్కడ పేరు పెట్టాల్సిన పని లేదు. భద్రము ఉన్నంతలో ఆ చివరిలో కథ అంతా అయిపోయాక ఇది కాదని చెప్పి ఆనంద్ దేవరకొండ ఫోటో చూపించడం నవ్విస్తే గీతా సైని సినిమాలు మొత్తం తినేసింది, చాలా బాగా చేసింది. ఈమె హీరోయిన్ లాగా అనిపించలేదు మనకి ఎక్కడ కూడా. ఒరిజినల్గా ఒక అమ్మాయి పల్లెటూరు అమ్మాయి ఎలా ఉంటుంది అలా ఓ పిడుదులు తిప్పుకుంటూ వెళ్తున్నటువంటి సన్నివేశం ఒక దగ్గర, వీళ్ళు హీరో వచ్చినప్పుడు ఎదురుపడ్డప్పుడు అక్కడ గాలికి అలా లేచిపోతూ బయట ఆ టైప్లో చాలా బాగా చూపించారు అది సన్నివేశాన్ని. అట్లాగే శ్రీచరణ్ రాచకొండనేమో మనకు సప్తపది హీరోలో ఉన్నట్టు, అంటే సన్నటి హీరో, ఒక దగ్గర కండ ఉంటే మనం పండిస్తామన్నప్పుడు నవ్వొస్తుంది మనకు. ఆయన కండలాగా ఉండదు, ఓన్లీ బొక్కలు ఎముకలు గూడులాగా ఉంటాడు అతని శరీరము, కండలని చెప్తారు అక్కడ డైలాగు. ప్రభావతి వర్మనేమో తల్లి పాత్రలో చేసిన పాత్రలో బాగుంది. అట్లాగే హీరో తల్లిదండ్రులు కానీ హీరోయిన్ తల్లిదండ్రులు కానీ వాళ్ళ యొక్క మ్యానరిజమ్స్ కానీ వాళ్ళ యొక్క బాడీ లాంగ్వేజ్ కానీ కథకు తగ్గట్టుగా తీసుకున్నటువంటి తీరు, ముఖ్యంగా రైటరు, డైరెక్టరు, ప్రొడ్యూసర్ అయినటువంటి సృజన్ అతడ ఈ ఫిలిం బై సృజన్ అని చెప్పి వేయడం సినిమా ఎండింగ్లో చాలా బాగా అనిపిస్తుంది. ఒక మంచి సినిమాని చూసిన ఫీల్. కన్యాకుమారి లోగో కూడా చాలా ఆకర్షణీయంగా, ఇక ఇంత మంచి లోగో డిజైన్ కూడా చూడండి ఎంత బాగుందో. అది గ్రీన్గా ఎప్పుడు జనరల్లీ తీసుకొని కలర్స్, ఈ కలర్స్ ఎప్పుడు తీసుకోరు, పింక్ గ్రీన్ ఎప్పుడు తీసుకోరు. ఆ కలర్స్ పెట్టుకొని చక్కగా బుధవారం రోజు సాహసంగా వినాయక చవితి రోజు 27 ఆగస్టున ఈ సినిమా వచ్చింది. ఈ సినిమాకు నేను ఇస్తున్నటువంటి రేటింగ్ 4/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఫస్ట్ వాళ్ళు గురువారం కూడా కాదు, బుధవారం రోజు ఒక చిన్న సినిమా వచ్చిందంటేనే ఆ సినిమా మీద కాన్ఫిడెన్స్ ఏంటో అర్థం చేసుకోవాలా. మరి దీనికి ప్రజెంటేటర్గా మరి సినిమాలో ఫేమస్ ఒకప్పటి హీరోయిన్ మధుశాలిని, మరి సీనియర్ నటి, ఆమె సమర్పించింది అంటేనే సినిమాలో యొక్క స్టఫ్ అర్థం చేసుకోవచ్చు మనం. నరేష్ అడూప ఎడిటింగ్ కూడా బాగా సహకరించి కథ చెప్పే విధానం కూడా సృజన్ కొత్తవాడైనా కూడా బాగా చేశాడు. మంచి ఫ్యూచర్ ఉంది తనకి అనిపించింది. సో 4/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. అట్లాగే పాటలు ఆకట్టుకునే విధంగా
పాటల్ని తీసుకొని చాలా అంటే ఉన్నంతలో రాణించే విధంగా తీసుకొని చక్కగా అతికే విధంగా చేసుకున్నారు. ఎందుకంటే ఆడియో ఉన్నట్టు మనకి ఇక్కడ అనిపించదు. సో ఆడియో అక్కడక్కడ వేసుకున్నాడు. ఎక్కడ వేసుకున్నాడంటే రికార్డింగ్లో వేసుకున్నాడు. పద ప్రయోగం కూడా లేదా, కాదా, పోదా అన్న టైంలో ప్రాసలు కూడా తీసుకొచ్చి సెకండ్ హాఫ్లో వచ్చినటువంటి ఒక పాటలో మంచి సాహిత్యం పడింది. సో చక్కటి సంగీతం కుదిరింది. ఆ ఎమోషన్స్కి తగ్గట్టుగా సంగీతం తీసుకున్నారు. హీరోని ముఖ్యంగా నేను ఇందాక చెప్పిన గ్రామీణ యువకుడు రైతు ఎలా ఉంటాడో అలా ఉంటాడు. అంటే రైతుకి ఎందుకు బతకూడదు? లాస్ట్కు అతను పండించిన టమాటాలు మార్కెట్లో 250 రూపాయలు టమాటాలు అయినప్పుడు అమ్ముకుంటే 4-5 కోట్లు సంపాదించుకున్నాడని చెప్పేసి అన్నదానాలు చేసే స్థాయికి హీరో ఎదిగాడని తిరుపతి పాత్రను హైలైట్ చేయడం. ఫ్రెండ్స్ పల్లెటూరులో ఎలా ఉంటారు, మందు తాగుతుంటారు కూర్చొని, ఎలా అదంతా చాలా సహజంగా చిత్రీకరించినటువంటి తీరు. ఆ ఇళ్ళలో మాట్లాడుకునే పద్ధతులు, పెళ్లి కుదిరినప్పుడు వదిన ఎట్లుంటుంది, అన్న ఎలా ఉంటాడు, ఇలా మాట్లాడుకుంటారు, అన్న కొట్టేటువంటి సన్నివేశం కూడా, అన్న కొట్టే సన్నివేశం కూడా చాలా సహజంగా ఉంది. వాసుశ్రీ చాలా బాగా చేశాడు. ఈమె నిజంగా కొట్టాడేమో అనిపించింది నాకైతే గీతా సైనిని. అంత బాగా ఆ పర్ఫార్మెన్స్ చేసినటువంటి ఆ సంఘటన చాలా బాగుంటుంది. ఇంట్లో రేపటి నుంచి నీ చెల్లె ఎవరితో తిరిగిందని చెప్పేసి అందరు ఊళ్ళో అనుకుంటుంటే నేనేమనుకుంటాను నేను టపా కొట్టేటువంటి సన్నివేశం. ఆ తర్వాత తండ్రి డబ్బులు ఇస్తుంటే కూతురు వాళ్ళ చెల్లెలు తీసుకోకపోతే తీసుకో మేమందరం నీ ఎంటున్నామని చెప్పడము, వదినేమో మీ అన్నయ్య వచ్చేసి నీ ఇంటికి రా అని చెప్పేసి అనడము, ఇలాంటి కూడా సహజంగా ఉండి కన్యాకుమారి సినిమా కొన్ని నిండుదనాన్ని తీసుకొచ్చాయి. స్క్రిప్ట్ పరంగా బాగా జాగ్రత్తగా చేసి, లొకేషన్ పరంగా కూడా ఒక మంచి ఇది తీసుకొని, ఆర్టిస్టుల ప్రకారం సెలెక్షన్, సినిమా మొత్తంలో ఒక లాస్ట్కు ఆ వృద్ధురాలు ఎవరైతే డేటింగ్ ఉందమ్మా ఈ టైంలో అంటే డేటింగ్ కాదు, ఓన్లీ మా దాంట్లో బ్యాటింగే ఉంది అన్న లేడీతో సహా ఎంపిక, ఒక రాంగ్ ఉంది అన్న ఎంపిక చెప్పలేము మనం ఈ సినిమాలో. అట్లాగే వీళ్ళది కథలో రివర్స్ అవుతుందంటే నువ్వు జీకే బాగా పెంచావి అని ఫ్రెండ్ని హీరోయిన్ని అంటుంది. అట్లాగే వీళ్ళ ఊరికి కార్లు వచ్చినప్పుడు ఈమె తిప్పుకుంటూ వీళ్ళు నడుములు తిప్పుకుంటూ వెళ్ళేటువంటి హీరోయిన్స్ ఆ నటన, ఆ ఫ్రెండ్స్తో కలిసి నడిచినటువంటి తీరు, వీళ్ళు ఒక చిన్న అమ్మాయిని తీసుకొని ఈమె రావడము, ఐ లవ్ యూ చెప్పంటే ఈమె ఐ లవ్ యూ చెప్తే నిన్ను కాదు మా ఫ్రెండ్ చెప్పమన్నదే అండి, ఆమెను వచ్చి చెప్పమనంటే అలా సిగ్గుపడుతూ ఈమె ఉండడము. ఆ ఫోన్ వచ్చినప్పుడు ఇంగ్లీష్లో ఈమె వచ్చి రాని ఇంగ్లీష్లో ఈమె మాట్లాడుతుంటే ఆ షేర్ ఆటోలోంచి హీరో దిగిపోవడము, ఆ మేనేజర్కు ముందు అతను పడ్డ పాటలు, ఆ తర్వాత మేనేజర్ అయిన తర్వాత అతను చూసినటువంటి లుక్స్, ఇవన్నీ కూడా ఆమె సేల్స్ గర్ల్గా చూసి కనీసం నిలబడి వచ్చినటువంటి ఉద్యోగం వచ్చింది, కూర్చునే ఉద్యోగం కూడా సంపాదించుకోలేని బాధపడేది. చిన్నప్పుడు ఆమె మరి అమ్మాయిలకు ఎలా ఉంటుంది, సెలెక్షన్ ఉండదు కదా, ఆ సెలెక్షన్ లేకుండా ఈమె ఇంజనీరింగ్ చదవాలంటే ఇంజనీరింగ్ చదివించకపోవడము, ప్రైవేట్ స్కూల్లో చదివించమంటే ప్రభుత్వం దాంట్లో ఇట్లా రాజీ పడతారు అమ్మాయిలు, మధ్యతరగతి కుటుంబం, ముఖ్యంగా పల్లెటూళ్ళలో గ్రామీణ ప్రాంతాల్లో ఏ రకంగా జరుగుతుంది ఇళ్లలో అనేది చాలా చక్కగా చూపించి, వాళ్ళ భావ సంఘర్షణను చూపించి, ఆ తర్వాత వాళ్ళకు ఎటువంటి చాయిస్ లేకుండా ఉంటారు. ఒకసారి నన్ను అడిగారా మీరు ఇది చేసుకోరా అని చెప్పేసి అనేటువంటి ఆ యొక్క భావాన్ని, ఆ మధ్యతరగతి బాధల్ని చాలా కళ్ళకు కట్టినట్టుగా తీసుకొచ్చినటువంటి డైరెక్షను కొత్తవాడైనా కూడా సృజన్ అత్తాడ చాలా బాగా చేశాడు. సో నాకైతే ఈ సినిమా బాగా ఎంజాయ్ చేసినాను. ఈ సినిమాని వర్షంలో వెళ్ళి మరి ఈ ఆటోలో వెళ్ళి డిఎస్ఎల్ మాల్కి ఇవాళ స్క్రీన్ 1లో 440 షో అంటే 455కి పడింది. ఆ షోకి నేను ఈ సినిమాని చూడడం జరిగింది. నేనైతే ఎంజాయ్ చేశాను సినిమాని. ఓపెనింగ్ దగ్గర నుంచి కొత్తగా స్టార్ట్ చేసి ఏదో ఫ్లాష్ బ్యాక్ టైప్లో సినిమా అంతా ఫ్లాష్ బ్యాక్ టైప్లో చెప్పి మళ్ళీ ఇంటర్వెల్ దగ్గర మధ్యలోకి వచ్చి మళ్ళీ సినిమా అంతా అయిపోయిన తర్వాత కొంచెం కథ పెట్టి, అంతే ఏం కథ పెట్టలా, అయిపోయింది చూపించి ఇలా జరిగింది అని చెప్పించి నీకు పెళ్ళికొడుకు వీడు కాదు వేరేవాడు అనే దాంతో ఎండ్ చేసి నవ్వులు పూయించాడు. పాటల్లో మంచి దృశ్యాలు చూపించాడు, పల్లెటూరి లొకేషన్స్ చూపించాడు. ఎక్కడ కూడా మనకి ఆర్టిస్టుల దగ్గర ఒక్క చిన్న లోపం లేకుండా అందరి దగ్గర నుంచి సృజన్ అతడ చాలా అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ రాబట్టుకుని అటు రైటర్గా, డైరెక్టర్గా, ప్రొడ్యూసర్గా కూడా సక్సెస్ అయ్యాడు. సో మొత్తానికి సృజన్ సినిమా ఇది కన్యాకుమారి. సో అందుకే ఇది ఆ హీరోయిన్ల సెలెక్షన్ దగ్గర నుంచి ఆయన సక్సెస్ అయ్యాడు. ముఖ్యంగా అందరికన్నా నటీనటులలో మాత్రం ఫస్ట్ మార్క్ వచ్చేసి గీతా సైనికి పడుతుంది. ఆమె ఫిగరు ఒక హీరోయిన్ లాగా ఉండదు. ఆమెను పొగిడినప్పుడు నువ్వు ఐశ్వర్య ఎందుకు పనికొస్తుంది నీ ముందు అని అన్నప్పుడు ఆమె ఎక్కడ ఏ రకంగా కూడా అవయవ సౌష్ఠవం ఏ రకంగా కూడా చూసినా కూడా పైన కూడా 28 సైజ్ తప్ప ఆమె పెద్ద సైజు ఉండదు. అయినా కానీ ఆమె స్ట్రక్చరు అదంతా కూడా ఒక చాలా నార్మల్ అమ్మాయి లాగా ఉంటుంది. కొన్ని ప్రాంతాలలో మనం జబ్బు చేసిన అమ్మాయి లాగా ఉన్నా కూడా ఆ క్యారెక్టర్కి సరిపోయింది. ఆమె పల్లెటూరు అమ్మాయి అంటే ఏదో పెద్ద ఫిజిక్, పెద్ద బ్యాక్లు, ఫ్రంట్లు అవన్నీ ఎక్కువ సైజ్ ఫిజిక్తో కాకుండా ఒక నార్మల్ లేడీని పల్లెటూరులో ఎలా ఉంటారో అలా
ఉన్నది కాబట్టి ఆ హీరో కూడా 6 ప్యాక్ బాడీతో కాకుండా ఆర్డినరీగా ఉన్నాడు కాబట్టి సెట్ అయ్యాడు. అమాయకంగా భద్రం చూపించిన నటన కూడా చాలా ఆకట్టుకునే విధంగా ఉంటుంది. మురళీధర్ గౌడ్ లాస్ట్‌కి భలేగా అనుకుంటావురా, ఎగిరితే మన ఆకులు లెక్క పెడతావు, ఆవులిస్తే పేగులు లెక్క పెడతావురా, బాగానే కనుక్కున్నావురా అంటూ వ్యంగ్యంగా అనేటువంటి ఆ సంభాషణ కూడా మనల్ని ఆకట్టుకునే విధంగా సాగుతుంది. మొత్తానికి 2 గంటల 15 నిమిషాల ఈ యొక్క యూఏ డ్రామా 13+ మనకి ఎక్కడ బోర్ కొట్టకుండా చక్కగా సాఫీగా సాగిపోతుంది కన్యాకుమారి. సో మనం కన్యాకుమారి దాకా అంటాం కదా, అట్లా కన్యాకుమారి దాకా ఈ సినిమా వెళ్తే ఖచ్చితంగా ఈ సినిమా నిలబడే సినిమా అవుతుంది. స్వచ్ఛమైన తెలుగు సినిమాగా ఒక అక్కడి యాస, శ్రీకాకుళం యాసతో చక్కగా ఆకట్టుకునే విధంగా చేసినటువంటి సినిమాకి డబ్బింగ్ క్వాలిటీ కానీ, లొకేషన్స్ కానీ, మ్యూజిక్ కానీ, ఫోటోగ్రఫీ కానీ, రీడింగ్ కానీ బాగా తోడై స్క్రిప్ట్ వర్క్ ముఖ్యంగా సృజన్ చాలా కష్టపడ్డాడని తెలుస్తుంది మనకి. సెలక్షన్లో కూడా అతను కొత్త వాళ్ళతో సాహసం చేసి అందరితో బాగా చేయించాడు. సో ముఖ్యంగా రైతులు నాట్లు ఎలా వేస్తారనేది కూడా వివరంగా నాట్లు వేసే చూపించాడు మనకి. నాట్లు ఒక్క దగ్గర అన్నీ వేసి అలా తీసి వీడియో తీసి వేస్తారు. కూళ్ళు ఎలాగొస్తారు, వాళ్ళ నడుములు వంపి ఆ ముడ్ల మీద కూడా క్లోజప్లు పెట్టి మనకి ఏ రకంగా వంగి నాట్లు వేస్తారు కూడా చూపించారు చక్కగా. అది నిజంగా అక్కడ జరిగి నాట్లలో మడిలోనే చేసినట్టుగా అనిపించింది షార్ట్స్. ఆ సీజన్ వెతుక్కోవడం, ఆ టైంలో చేయడం కూడా అది చాలా సాహసోపేతమైన విషయమే. సో చక్కగా ఒక పల్లెటూరు అందాలని, ఆ బల్లెకట్టుని, ఆ ఊరు వాతావరణము, ఆ యువకులు ఎలా ఆడుకుంటారు, గట్ల మీద ఎలా కూర్చుంటారు, మాట్లాడుకుంటారు, అమ్మాయిలు ఎలా గట్ల పక్కకి వెళ్తారు, ఎరగడానికి ఎలా బయట పల్లెటూరులోకి వెళ్తారు, అంత సహజంగా లండన్కి వెళ్తున్నాను, ఆ లండన్ అనే వర్డ్ని కూడా పట్టాడు. ఎందుకంటే ఏ సినిమాలో నేను వినలేదు లండన్, చాలా తక్కువ, అరుదు. సో అటువంటి దాన్ని ఈ కన్యాకుమారి సినిమా ద్వారా ఆస్వాదించేటువంటి అవకాశం నాకు కలిగింది. 4/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వినాయక చవితి శుభాకాంక్షలతో ఎల్లప్పుడూ మీ అభిమానాన్ని ఆశించేటువంటి మీ ఆల్రౌండర్ బల్లెం వేణుమాధవ్. నమస్తే. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు విరామం. జై హింద్.